యూరియా కొరతపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు హైడ్రామా చేస్తూ తెలంగాణ ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే కేంద్రం పైన రాష్ట్రం, రాష్ట్రం పైన కేంద్రం ఒకరిపైన ఒకరు నిపం పెట్టుకొని సమస్యకు పరిష్కారం చూపకుండా ఈరోజు రైతులను అధోగతి పాలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. నాట్లేసి నెల రోజులైతుంది. ఇప్పటి వరకు యూరియా కొరత వల్ల మరి ఎర్రబడిపోతున్నటువంటి పొలాలను చూస్తున్నాం. దీంతో తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుబడి తగ్గిపోద్ది, అదేవిధంగా చీడ పీడలు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒకవైపు రైతులు మొర్రో అని మొత్తుకుంటున్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి అసలు యూరియా కొరతనే లేదని చెప్తాడు, కావాలనే లైన్లలో నిలబెడుతున్నారు, యూరియా కొరత లేదు, కృత్రిమ కొరతను సృష్టిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. అయ్యా, నీకు కళ్ళుంటే ఒక్కసారి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ననే ఆ మహబూబాద్ ప్రాంతంలో మహిళా రైతులతో పాటు ఆ గ్రోమోర్ షాప్ పైన నిప్పు పెట్టి బండలతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సొసైటీల ముందట వందల మంది బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, మాకు యూరియా కావాలని తన్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతు ఆతురత, వేసిన పంట కాపాడుకోవాలనేటువంటి ఆతురతతోటి మరి ఎక్కడ దొరుకుతుందో, ఒకవేళ నేను గంటల తరబడి లైన్లో లేకపోతే నాకు యూరియా దొరకకపోతే నా పొలం ఎండిపోద్దనేటువంటి ఒక మరి బాధతో ఇవాళ గంటల తరబడి, రోజుల తరబడి లైన్లలో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వాస్తవంగా ఈ రాష్ట్రానికి వర్షాకాలం పంటకు కావలసినటువంటి యూరియా 15 లక్షల మెట్రిక్ టన్నులు, కేటాయించింది మాత్రం 8,32,000 టన్నులు మాత్రమే, 32,000 టన్నులు మాత్రమే కేటాయించింది. కేటాయించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఇచ్చింది 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 3.5-4 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా కనుక వస్తే ఈ కొరత ఉండదనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, ఏమి పట్టనట్టు, అసలు ఏం జరగనట్టే నటిస్తున్నారు. అటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా కూడా అదే విధంగా నటిస్తూ ఉన్నారు. మరి గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేనా అంటే 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు ఏనాడు కూడా యూరియా కోసం ఎదురుచూపులు లేవు. గతంలో లాగా చెప్పులు కానీ, పాస్ పుస్తకాలు కానీ లైన్లలో పెట్టి రాత్రి పగలు లైన్లలో పడికాపులు కాసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే మీ చేతగానితనం వల్ల, మీకు ముందు చూపు లేకపోవడం వల్ల, మీకు రైతులపైన, వ్యవసాయం పైన అవగాహన లేకపోవడం వల్ల, మాటలు చెప్పుడే తప్ప చేతల్లో మీకు ఎక్కడ కూడా మరి కార్యాచరణ లేకపోవడం వల్లనే ఇది వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏప్రిల్ మే మాసంలోనే ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా గురించి సంబంధిత అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేదంటే కంపెనీలతో మాట్లాడు కావచ్చు, ప్రభుత్వానికి మాట్లాడి ముందే డబ్బులు కట్టి బుక్ చేసుకొని తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టుకున్నటువంటి రోజులు ఆనాటి రోజులు. ఆ సోయి మీకు లేదు. అందుకోసమే ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. మరి ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి రైతులను చూస్తే నిజంగా కూడా కడుపు తరక్కపోతా ఉన్నది. మరి ఎంతసేపు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎంతసేపు మాటలు చెప్పుడే తప్ప, అంటే కేసీఆర్నో గత ప్రభుత్వాన్ని నిందించుడు తప్ప మరి రైతుల ప్రయోజనాల కోసం
తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి, వెంటనే దానికి పరిష్కారం చేయాలి అనే ఆలోచన మాత్రం ఎక్కడ కనబడుతున్నట్టుగా మనకు కనబడతలేదు. ఇంకా మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చేస్తారు. రైతులను రాజుని చేస్తాం, మహిళలను కోటేశ్వరులను చేస్తాం, రకరకాల పెద్ద పెద్ద మాటలే తప్ప అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏమన్నా జరిగింది అనంటే ఏమి కూడా జరగలేదు, శూన్యం. మీరు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. అయినా మరి అబద్ధపు మాటలు, ఈ పెద్ద పెద్ద మాటలు, ఈ బడాయి మాటలు మాత్రం పోవట్లేదు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి రోజులు తెస్తామని అంటిరి, తెచ్చిరు కదా. ఆనాటి రోజులు తెస్తామని అంటే తెచ్చిండ్రు. గతంలో పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ పహారాలో మరి యూరియా బస్తాలు అమ్మించినటువంటి పరిస్థితి మళ్ళా తీసుకువచ్చిండ్రు. ఇలా రైతులకు ఎన్నడూ లేని గోస వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక రైతు అయితే స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నందుకు, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని పబ్లిక్ గా కొట్టుకుంటున్నాడు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దుస్థితి. మరి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాలలో మంత్రులు ఉన్నారు, మంత్రులకు కూడా బాధ్యత ఉండాలి. ఈ జిల్లాలో కూడా ఒక మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, ధర్మపురి నుంచి గెలిచిన లక్ష్మణ్ కుమార్. మీకు బాధ్యత ఉన్నదా? అసలు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తుండ్రా? మీకు ఈ విషయాలన్నీ కనబడతలేవా? ఈ జిల్లాకి ఏదైనా యూరియా కొరత ఉండేనా 10 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు? వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఈసడించుకునే పరిస్థితి. ఏం చేస్తున్నారు మీరు? గుడ్డి గుర్రాలకు పనులు దొంగతున్నారా? మంత్రి పదవి అంటే మీ విలాసాల కోసం కాదు, మీ ఆర్భాటాల అంగుల కోసం కాదు. మంత్రి పదవి అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నదో ప్రజల దగ్గరికి వెళ్లి దాన్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం జరగాలి. పూర్వ జిల్లా చూసుకున్నట్టయితే 3 మంత్రులు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఈ 3 మంత్రులు? ఏం సమాధానం చెప్తారు రైతులకు? యూరియా లేదంటే ఉన్నదని చెప్తారా? నిజంగా ఉన్నదా? మాతోటి ఒక సొసైటీ దగ్గరికి వస్తావా? ఈ అబద్దాల మీదనే మీరు మీ ముఖ్యమంత్రి అంతా కూడా ఈ 5 సంవత్సరాలు గడిపేస్తారా? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏమన్నంటే ఎదురుదాడి చేస్తున్నారు. అరే యూరియా లేదా, దీనికి పరిష్కారం చూపియండి అని మనం మాట్లాడితే మీరున్నప్పుడు యూరియా ఉన్నదా? కల్లాల దగ్గర మీరు వడ్లు కట్ చేసిరు కదా అని మాట్లాడతారు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, నేను అడుగుతున్నా, పోయిన ఏసంగి సీజన్లో 1 క్వింటాల్కు 5 కిలోలు ఎందుకు కట్ చేసిర్రు? కళ్ళు మూసుకపోయినాయా? మరి నువ్వేం చేసినావు? మంత్రి అయినావు కదా, నీకు రైస్ మిల్లర్ కుమ్ముకాయిందని ఇప్పుడు మేము కూడా అనాలనా? ఆ డబ్బులన్నీ నీ జేబులకే వచ్చినాయని అనాలనా? బుద్ధుండాలి కదా మాట్లాడేటప్పుడు. ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి రైతులు, రైస్ మిల్లర్లకు ఉన్నటువంటి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ మేము లారీల కొరతతోటో లేకపోతే ఏవైతే కొనుగోలు కేంద్రాల ఆలస్యంతోటో ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టలే. అయినా కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతులకు, రైస్ మిల్లర్లకు ఉండేటువంటి అండర్స్టాండింగ్ తోటి ఆనాడు కూడా ఇదే విధంగా అక్కడక్కడ ఈ కోతలు జరిగినాయి తరుగు పైన. ఆనాడు మీరు ఏం మాట్లాడినరు? ఆనాడు మాట్లాడింది నిజమైతే మరి ఈనాడు మీ జేబులలో పోతున్నాయా? మీరు కూడా రైస్ మిల్లర్లతో కుమ్ముక్కైనరా? మరి మీరు కట్ చేసినటువంటి లక్షల టన్నులు ఎవరి జేబులో పోతున్నారు? ముఖ్యమంత్రికా, మంత్రికా, మీ ఎమ్మెల్యేలకా, ఎవరికి? అంటే మీకైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఒక న్యాయమా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే సీజన్ ఇంకో 2 నెలల తర్వాత మళ్ళా కోతలు వస్తాయి కదా, 1 కిలో కూడా కటింగ్ లేకుండా నిజంగానే కొనుగోలు జరిపియండి. మేము యూరియా అడిగితే అప్పటి మాటలు మాట్లాడతాం, అవగాహన లేని మాటలు మాట్లాడతాం. ఎల్లంపల్లి నుంచి నీళ్లు సిద్దిపేట తీసుకపోయింది హరీష్ రావు గారు. అసలు నీళ్ల మీద అవగాహన ఉన్నదా?
నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి పోతాయో తెలుసా మీకు? ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. బాధ్యత ఉన్నోళ్ళు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు, మీ బాధ్యత అది. దానికోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ రాజభోగాల కోసం కాదు. అస్తవ్యస్తమైన పరిపాలన 2 సంవత్సరాల దగ్గరకు పడుతున్నాయి. జిల్లాలు ఇప్పటి వరకు తట్టడి మట్టి పోయలే. అది వరకు ఉన్నటువంటి చేసి పనుల మధ్యలో వదిలిపెట్టినటువంటి ఎక్కడెక్కడనే పడి ఉన్నాయి. ఇది మీ పరిపాలన. ఇంకా మీదికెళ్ళి సంబరాలు చాలా గొప్పలు చేస్తున్నామని మాట్లాడు. ఇంకా మీదికెళ్ళి కేసీఆర్ గారిని తిట్టుడు, మా ప్రభుత్వాన్ని నిందల పాలు చేసుడు. కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మీరేం చేస్తున్నారో తెలియదు, లేదంటే రాష్ట్రం అగ్గిబుగ్గి అవుతుంది. ఇప్పటికే రైతులు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తే, మిమ్మల్ని వెంటాడి రకరకాల మాటలు మాట్లాడితే కూడా మీ దగ్గర సమాధానం లేదు. దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి రైతులకు. ఒక సొసైటీ కాడ పోయి నిలబడమనండి, మీ మంత్రినో మీ ఎమ్మెల్యేనో, అప్పుడు తెలుస్తుంది. తిరిగి ఎవరైతే మాట్లాడతారో, సమస్య గురించి లేవనెత్తుతారో వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు కాదు. అది చేతగాని వాడు ఎవడైనా చేస్తాడు. సమస్యకు పరిష్కారం చూపించినాడు మగవాడు. ఆ పని చేయండి మీరు ఫస్ట్. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే యూరియా కొరత ఉన్నదో చాలా తీవ్రంగా ఉన్నది. దీనిపైన కనీసమైనటువంటి మరి ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతులు సస్తేంది బతుకుతేంది, ఏడబోతే మాకేంది, మా పదవులైతే మాకున్నాయి, మా రాజభోగాలు మాకున్నాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా యూరియా, సరిపడ యూరియా వెంటనే ఏర్పాటు చేయాలని, రైతుల కష్టాల నుంచి కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న ఇష్యూ జరిగింది, దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండించలేకపోయింది. అందుకే కేసీఆర్ పైన సిబిఐ కేసు పెట్టే అవకాశం ఉంది. అసలు ఈ బీఆర్ఎస్ నాయకుల వైఫల్యం అని కవిత గారు అంటారు. సరే, కవిత గారు ఏమన్నారో మనకు తెలియదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇదివరకే అసెంబ్లీలో మొన్నటి చర్చ కాక అంతకుముందు చర్చ జరిగినప్పుడు కావచ్చు, తర్వాత ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా కావచ్చు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 2-3 పిల్లర్లు కావు, 7 బ్లాకులలో 2 పిల్లర్లు మాత్రమే డిస్టర్బ్ అయినాయి. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజులు, గ్రావిటీ కెనాల్స్, పంప్ హౌజులు, తర్వాత ఇవన్నీ కలిపినటువంటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. 141 టీఎంసీల సామర్థ్యాన్ని నిలిపేటువంటి ప్రాజెక్టు. ఇంత గొప్ప ప్రాజెక్టును ఎక్కడో మూలకున్నటువంటి మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ వంగి దాని పక్కకున్నటువంటి అటు పిల్లర్ ఇటు పిల్లర్ దెబ్బతిన్నంత మాత్రాన ప్రాజెక్టు మునిగిపోయినట్టు కాదు, కొట్టుకపోయినట్టు కాదు. స్వయంగా ఎల్ఎన్టీ సంస్థనే దానికి ఒక 200 నుంచి 300 కోట్లు అవుతాయి. అది మేమే మెయింటెనెన్స్లో భాగం